మనం రైస్ కుక్కర్ కొనుక్కున్నప్పుడే చాలా చోట్ల ఈ బౌల్స్ నాన్ స్టిక్ వస్తుంది, అస్సలు ప్రిఫర్ చేయొద్దు. నెక్స్ట్ అల్యూమినియం వస్తుంది, ఓకే. అండ్ స్టీల్ ఈజ్ చాలా బెటర్ అనమాట. దీంట్లో మనకి వామ్ అండ్ కుక్ ఆప్షన్ ఉండాలి, కంపల్సరీ వామ్ ఆప్షన్ ఉండాలి. ఎందుకంటే మనం పెరుగు లాంటివి తోడేసుకున్నప్పుడు చాలా చోట్ల ఓవెన్స్ ఉండవు, ఇది యూజ్ అవుతుంది. లేదు అంటే మనం సెపరేట్గా కర్డ్ వార్మర్ అని చెప్పి, అదే మిల్క్ వార్మర్ అని చెప్పి కర్డ్ని ఫర్మెంట్ చేయడానికి అని సెపరేట్గా ఇంకొకటి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది 2 in 1 సర్వ్ చేసుకోవచ్చు. మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ వామ్ చేసుకుంటే మనకి కింద నుంచి హీట్ ఈ బౌల్కి వస్తుంది కదా వామ్. సో మనం డైరెక్ట్ దీంట్లో మిల్క్ వేసి కొద్ది తోడు, మిల్క్ పాలని కొద్దిగా చల్లటి పాలైనా పర్లేదు, ఎందుకంటే వామ్ ఫీచర్ ఉంది కాబట్టి దీంట్లోనే డైరెక్ట్ పాలేసి తోడేసి పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి బౌల్ ఏదైనా దాంట్లో వేసేసుకొని, అంటే యాక్చువల్లీ నాది పెరుగుది శాంపుల్ చూపిస్తున్నా, దీంట్లోనే మిల్క్ తీసుకొని తోడేసి ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక సైడ్కి పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మనకి కర్డ్ ప్రిపేర్ అయిపోద్ది మంచిగా, ఇట్లా ప్రిపేర్ అయిపోద్ది అనమాట ఇది. సో కంపల్సరీ వామ్ అనే ఫ్యూచర్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. లేదు అంటే మనకి స్టవ్స్లో కూడా ఇదిగోండి మెల్ట్ అనే ఒకటి ఉంటుంది, ఆర్ లైట్గా వామ్ అని స్టవ్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్స్ మీద ఉంటాయి, అట్లాంటిది కూడా ఉంటుంది, ట్రై చేయొచ్చు. బట్ నేను ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు, ఇది ట్రై చేశాను. ఓకే.